Hey guys, welcome back to the new video. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో అయితే గైస్ మనం కప్పు లేకపోయినా జీవితంలో గెలిచిన కళ్యాణ్ ఈ మాట ఎందుకన్నానో డిస్కస్ చేద్దాం. రీతు మీద కోపంతో రీతు వాళ్ళ మదర్ ఇది డిస్కస్ చేద్దాం. భరణి గారు ఎమోషనల్ బాండింగ్ వాళ్ళ డాటర్తో ఏ లెవెల్లో ఉందో ఆ హౌస్లో వాళ్ళ డాటర్ ఎంటర్ అయినప్పుడు ఆ విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఓటింగ్ అనాలిసిస్ ఎవరికి హై ఉంది, ఎవరు ఎలిమినేషన్కి దగ్గర ఉన్నారు, అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, కళ్యాణ్ ఎందుకన్నానంటే జీవితంలో విన్ అయ్యాడని కప్పలేకపోయినా కళ్యాణ్ లాంటి ఒక కామనర్, ఒక మిడిల్ క్లాస్ పిల్లోడు ఇంత దూరం జర్నీ చేసుకొని బిగ్ బాస్లోకి వచ్చి ఇన్ని వీక్స్ సర్వైవ్ అయినాడంటే ఆల్మోస్ట్ 10 వీక్స్. ఈ వీక్ ఆల్మోస్ట్ వన్ సైడ్ సర్వైవ్ అయిపోయాడు ఆల్రెడీ. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సర్వైవ్ అయిపోయినట్టే. చూస్తే ఇన్ని వీక్స్ 10 వీక్స్ మీరు అనొచ్చు రైతు బిడ్డ అందరి నోట్లో గడ్డ పెట్టిన పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టాడు కదా అని. వాడిది వేరే విషయం, ఆయనది వేరే విషయం, ఆయన మ్యాటరే కాదు అసలు. ఆయనకి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. రైతు బిడ్డ అని చెప్పుకునే ఈ పల్లవి ప్రశాంత్ జనాల్ని మోసం చేసి సింపతి క్రియేట్ చేసి జనాల మైండ్లో కామనర్ గెలిస్తే బాగుంటుంది అని అనుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకొని విన్ అయినాక వాళ్ళని మోసం చేసినవాడు పల్లవి ప్రశాంత్. ఇండియన్ ఆర్మీ సోల్జర్గా పనిచేస్తూ ఒక ప్యాషన్తో, మూవీ ఫీల్డ్ అంటే ఒక ప్యాషన్తో బ్రేక్ తీసుకొని వచ్చి బిగ్ బాస్లోకి అంటే అగ్ని పరీక్ష అనే ఒక షోలో మంచిగా పర్ఫామ్ చేసి బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఇన్ని వీక్స్ సర్వైవ్ అయ్యాడంటే ఇది అసలు అచీవ్మెంట్, మామూలు అచీవ్మెంట్ కాదు. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఒక కళ, ఇది ఒక డ్రీమ్ అనుకో. ఇంకా చెప్పాలంటే నేను కళ్యాణ్ ఇన్స్టా ప్రొఫైల్ చూసినప్పుడు 300 ఫాలోవర్స్ ఉన్నారు తన అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 170 180K ఉంది. అంటే ఇంతమంది 200-300 ఫాలోవర్స్ ఉన్న పర్సన్ ఇంతమంది ఫాలో అయినారంటే తను ఏదో పీకడనే. అందుకే చెప్తున్నా కళ్యాణ్ జీవితంలో విన్ అయ్యాడు అని. అదిగాక నిన్న వాళ్ళ మదర్ హౌస్లోకి రావడం, కళ్యాణ్ ఎమోషన్స్, మంచి గేమ్ ఆడుతున్నావు, కప్పు కొట్టి తీసుకొని రా అని నాకు ప్రామిస్ చేయని అడగడం, ఇవన్నీ బాగున్నాయి. అండ్ తను ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్తో, ఆ కొంపలో ఉన్న కంటెస్టెంట్స్తో మా ఫాదర్ రేపు వీకెండ్లో వస్తారు నాగార్జున గారితో వీకెండ్ ఎపిసోడ్లో డయాస్ మీదకి వస్తారు, మాట్లాడతారంటే ఇవన్నీ అచీవ్మెంట్సే తనకి. ప్రతి ఒక్కటి అచీవ్మెంటే. ఎందుకంటే మిడిల్ క్లాస్లో వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కటి అచీవ్మెంటే. చిన్నది చేసినా కూడా అది అచీవ్మెంట్ కిందే. అందుకే చెప్పా కళ్యాణ్ కప్పు లేకపోయినా జీవితంలో విన్ అయిపోయాడని. ఇది పక్కన పెట్టండి, అయిపోయింది పాయింట్. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. రీతు వాళ్ళ మదర్ ఆమె లోపలికి వచ్చి అది షో లైవ్ వస్తుంది రేపు టెలికాస్ట్ చేస్తారని కామునింది, కానీ యాక్చువల్లీ ఆమె రీతుకి హింట్స్ ఇచ్చింది. నేను నీ మీద విపరీతమైన కోపంతో ఉన్నా, నేనే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అట్లే ఉన్నారు అని. నాకు తెలిసి బిగ్ బాస్ షోకి వచ్చే ముందు రీతు వాళ్ళ మదర్ ఏదో ప్రామిస్ చేశారంట. నువ్వు నాకేం ప్రామిస్ చేసావు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ రైజ్ చేసింది రావడంతో ఆ కర్రీ వండి కొట్టాలనడం. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ ఇండికేషన్స్. ఇప్పుడు అంత లైవ్లో నేషనల్ టెలివిజన్ టెలికాస్ట్ అయ్యే షోలో కోపం చూపించలేదు కదా, ఎందుకంటే వాళ్ళ కూతురు కూడా టాప్ 5 రేస్ దగ్గరలో ఉంది. సో ఆమె ఏమీ డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. అది మ్యాటరు. రీతు విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎందుకో మాత్రం బాగా కోపం ఉండడం నాకు అర్థమైంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, భరణి గారు ఇంత ఏజ్డ్ పర్సన్ నాకు తెలియదు. వాళ్ళ డాటర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని కాగ్నిజెంట్లో వర్క్ చేస్తుందంట. నేను వచ్చిన ఆమె నాకు వాళ్ళ డాటర్ ఎంటర్ అయినప్పుడు ఆ రిమైనింగ్ కంటెస్టెంట్స్తో ఆమె చూపించిన బాండ్, సుమన్ శెట్టి గారిని సుమన్ బాబాయ్, నాకు ఇప్పటి నుంచి సుమన్ బాబాయ్ అని చెప్పడం, తను మనందరం అంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా బాండ్స్ భరణి అని. ఆ బాండ్స్ భరణి అనే ట్రోల్కి తను ఎట్లా తెలుసా, స్లిప్పర్ షాట్ అనుకో ఇచ్చి పడేసింది. ఏం చెప్పింది, మీరు రియల్ లైఫ్లో ఇట్లే ఉంటారు, మాతో ఇట్లే ఉంటారు, మాతో ఇట్లే ఉంటారు, మన అత్త వాళ్ళ పిల్లలతో ఇట్లే ఉంటారు, అందరితో ఇట్లే ఉంటారు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళకి మీరు అట్లా కనెక్ట్ అయ్యారు బిగ్ బాస్లో. అది బయట చూసే వాళ్ళకి బాండ్స్లా కనిపించవచ్చు, బట్ మీరు రియల్గా జెన్యున్గా ఉండరని చెప్పి ఈ ట్రోల్స్ చేసిన వాళ్ళకి స్లిప్పర్ షాట్ ఇచ్చింది. అదైతే నాకు భలే మంచిగా అనిపించింది. తను క్లియర్ మైండ్ సెట్తో ఉంది,
క్లియర్గా ఏం మాట్లాడాలో మాట్లాడింది. బర్నీ గారికి ఎమ్మెల్యేని బూస్టప్. ఇంకా ఓటింగ్ అనాలిసిస్కి వస్తే కళ్యాణ్, ఇమాన్యుయల్, బర్నీ గారు, డిమోన్ పవన్, సంజన గారు, దివ్య గారు మార్జిన్లో ఉన్నారబ్బా. మాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఫోన్ కాల్స్తో ఓటింగ్స్ బాగా పడుతున్నాయంట. మన ఇప్పుడు మామూలుగా పేజెస్లో పెట్టే ఓటింగ్ ఇవన్నీ తుప్పడా ఓటింగ్స్. ఫోన్ కాల్ ఓటింగ్ రికార్డు కాదు. ఫోన్ కాల్ ఓటింగ్స్ ఎక్కువ పడ్డాయంట. ఆ ఫోన్ కాల్ ఓటింగే డిసైడ్ చేస్తుంది ఎవరు బయటికి వెళ్తారని. సంజన గారు, దివ్య గారిలో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. ఇది నా అనాలిసిస్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టాటా.